హాయ్ ఎవరీవన్. టుడే మన టాపిక్ వచ్చి కలర్స్ ఇన్ సిఎస్ఎస్. కలర్స్‌ని మనం ఎలా యాడ్ చేసాం సిఎస్ఎస్‌లో చూద్దాం ఈరోజు. దానికి 4 టైప్స్ ఉన్నాయి. ఒకటొచ్చి ఆర్‌జీబీ, ఇంకోటొచ్చి హెక్సా కోడ్, ఇంకోటొచ్చి కలర్స్ నేమ్స్, మరొకటొచ్చి హెచ్ఎస్ఎల్. ఫస్ట్ ఆర్‌జీబీ చూద్దాం. ఈ ఆర్‌జీబీ అంటే రెడ్డు, గ్రీను, బ్లూ ఒకే కలర్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రెడ్డు, గ్రీను, బ్లూ కావాలి అన్నది ఆర్‌జీబీ. ది వాల్యూస్ అనేవి మనం 0 నుంచి 255 వరకు తీసుకుంటాం. ఆర్ 0% టు 100% అయినా తీసుకోవచ్చు. మనం ఎలా రాస్తామంటే కోడ్ ఆర్‌జీబీ తర్వాత చెప్పాను కదా! 0 నుంచి 255 వరకు అని. 10, 255, 233. సో, ఇక్కడ 10 అనేది వచ్చి రెడ్, గ్రీన్ వచ్చి 255, బ్లూ వచ్చి 233. సో, ది కాంబినేషన్ వచ్చి ఒక కలర్ మనకి అప్లై అవుతదనమాట. ఆర్ మనకి 0%, 50%, 100% ఇలాగైనా తీసుకోవచ్చు. లెట్స్ సీ నౌ. ఫస్ట్ నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటున్నా. యెస్. దెన్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్. సమ్ మ్యాటర్ నేను కాపీ చేస్తున్నా. సేవ్. సెకండ్ డాట్ హెచ్‌టీఎంఎల్. బికాజ్ ఇప్పుడు మనం డెవలప్ చేసిన స్టాటిక్ వెబ్ పేజ్ కదా! జస్ట్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఎక్స్‌టెన్షన్ తీసుకోవాలా. సేవ్. ఇప్పుడు దీన్ని బ్రౌజర్‌లో చూద్దాం. చూడండి జస్ట్ నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నా. ఒక పారాగ్రాఫ్ డెవలప్ చేశా అంతే. నేను సెపరేట్‌గా సీఎస్ఎస్‌కి ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. సో, దీన్ని సేవ్ చేద్దాం ఫస్ట్. సెకండ్ డాట్ సీఎస్ఎస్ సేవ్. సో, ఇక్కడ ఏం చేశా, ఒక సెలెక్టర్ తీసుకున్నా. ఈ పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేశా స్టైలింగ్ చేద్దామని. దెన్ కర్లీ బ్రాసెస్ ఓపెన్ చేశా. తర్వాత ప్రాపర్టీ వాల్యూస్ అప్లై చేశా కదా! ఇక్కడ కలర్ వచ్చి ప్రాపర్టీ, వాల్యూస్ వచ్చి ఆర్‌జీబీ కలర్. ఇప్పుడు దీన్ని సేవ్ చేసాం. ఓపెన్ చేద్దాం బ్రౌజర్‌లో. రిఫ్రెష్ నౌ. ఇక్కడ రిఫ్రెష్ చేసినా మనకి కలర్ అప్లై కాలేదు. ఎందుకు అప్లై కావాలంటే మనం లింక్ చేయాల. ఈ డాక్యుమెంట్‌కొచ్చి ఈ డాక్యుమెంట్‌తో లింక్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ లింక్ చేద్దాం దాన్ని. లింక్. ఫస్ట్ టైమ్ ఇక్కడ లింక్ అని ఒక ట్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ రిలేషన్ రాశాను. తర్వాత దెన్ ఇది టైప్ రాసా. తర్వాత హెచ్‌రెఫ్ రాసాం కదా! హెచ్‌రెఫ్ అంటే ఏమిటి? దాని లొకేషన్. ఓకే. జస్ట్ సేవ్. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి బ్రౌజర్‌లో. ఇక్కడ చూడండి సమ్ కలర్ యాడ్ అయింది కదా! బికాజ్ ఎందుకు యాడ్ అయింది? ఇక్కడ మనం ఇక్కడ రాసాం ఆర్‌జీబీ కలర్ 32 అంటే ఈ వాల్యూస్. ఈ వాల్యూ అనేది ఆ కలర్ అని ఎలా తెలుసుకుంటాం? జస్ట్ మనం ఒక వెబ్‌సైట్ ఉంది దీనికి కలర్ పిక్కర్ అని. ఇక్కడ ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ కలర్ పిక్కర్ W3 స్కూల్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. మేము ఏ కలర్ అని తీసుకోవచ్చు. జస్ట్ ఈ కలర్ తీసుకుంటున్నాను నేను. ఈ కలర్ కింద ఇక్కడ చూడండి ఆర్‌జీబీ ఉంది కదా! ఈ వాల్యూస్ అన్నమాట ఇవి. ఈ వాల్యూస్ మనం సెలెక్ట్ చేసుకొని మన వెబ్‌సైట్‌లో యూజ్ చేసుకోవచ్చు. కంట్రోల్+సి సేవ్. చూడండి. ఇప్పుడు రిఫ్రెష్ చేసినప్పుడు ఈ కలర్ వచ్చింది. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? ఈ కలరే కదా! ఈ కలరే ఇక్కడ వచ్చింది. సో, మనం ఇలా ఆర్‌జీబీ వాల్యూస్‌ని ఇలా యాడ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ కలర్ వచ్చి ఎక్సా వాల్యూస్ అనమాట. ఈ ఎక్సా వాల్యూస్ కలర్ ఎలా అంటే ఇప్పుడు సేమ్ ఫస్ట్ ఫస్ట్ 2 వాల్యూస్ వచ్చి రెడ్, తర్వాత గ్రీన్, తర్వాత బ్లూ అనమాట.
ఈ యాష్ సింబల్ వచ్చి మనం ఎగ్జాక్ట్ వాల్యూస్ యూజ్ చేస్తున్నామని దీని సింబల్ అనమాట. యాష్ రాసేది. ది వాల్యూ షుడ్ బి 0-9. వాల్యూస్ అనేది 0-9 వరకు తీసుకుంటాం. అండ్ ఏ టు ఎఫ్ వరకు తీసుకుంటాం. ఇది ఎలా కోడ్ రాస్తామంటే మనం యాష్ ఇంకా మనం ఏ టు ఎఫ్ వరకైనా తీసుకోవచ్చు. లేదా నంబర్స్ 0-9 వరకైనా యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ సీ నౌ హౌ వి విల్ యూజ్ దట్. యాష్ సమ్ కలర్ ఏ ఎఫ్ అండ్ 033. టోటల్ 6 మాత్రమే తీసుకోవాలి వాల్యూస్. ఎందుకంటే 2 వచ్చి రెడ్, ఇంకో 2 వచ్చి గ్రీన్, ఇంకో 2 వచ్చి బ్లూ. ఓకే, సేవ్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ చూడండి ఒక కలర్ వచ్చింది. సో ఇలా మనం కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కలర్స్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలా? సో సేమ్ కలర్ పిక్కర్లో మనకి ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఎగ్జా కోడ్ వాల్యూస్ ఇవన్నీ ఎగ్జా కోడ్. ఈ ఎగ్జా కోడ్ వల్ల ఎందుకు యూజ్ అంటే ఇప్పుడు లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకోవచ్చు ఆర్ ఈ వాల్యూని తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. మన చాయిస్ అనమాట. సో అందుకే ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎగ్జా కోడ్ వాల్యూస్. ఇక్కడ ఈ ఈ వాల్యూ తీసుకుందాం. Ctrl+C. సేవ్. రిఫ్రెష్ ద బ్రౌజర్. చూడండి ఎల్లో వచ్చింది. ఎందుకు ఎల్లో వచ్చింది? ఇక్కడ నేను ఈ వాల్యూ తీసుకున్నా కదా, అందుకే ఎల్లో వచ్చింది. సో ఇలా మనం ఎగ్జాక్ట్ కోడ్ వాల్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ టైప్ ఆఫ్ కలర్స్ యాడ్ ఎలా చేస్తామంటే కలర్స్ నేమ్స్ డైరెక్ట్ రెడ్, గ్రీన్, బ్రూన్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అవి లైక్ ఇక్కడ చూడండి. ఇప్పుడు డైరెక్ట్ కలర్స్ నేమ్స్ ఇస్తున్నాను. బ్లూ ఇద్దాం. ఇక్కడ జస్ట్ బ్లూ. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా చూడండి. ఇక్కడ బ్లూ వచ్చేసింది. ఎందుకు వచ్చింది? డైరెక్ట్ కలర్ నేమ్. మన కలర్ నేమ్ ఇస్తే కలర్ నేమ్ వస్తుంది. ఇంకా లాస్ట్ టైప్ ఆఫ్ కలర్ వచ్చి హెచ్ఎస్ఎల్. ఇది హెచ్ఎస్ఎల్ అంటే ఏంటంటే హ్యూ, సాచురేషన్ అండ్ లైట్నెస్. హ్యూ అంటే ఏంటంటే 365 కలర్ వీల్ అంట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ 0 డిగ్రీస్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇది 360 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు 60 తీసుకున్నామంటే ఇక్కడ బ్లూ, ఇక్కడ రెడ్, ఇక్కడ తీసుకున్నామంటే ఎల్లో, ఇది 180. సో అలా. తర్వాత సాచురేషన్. దానికి ఎంత గ్రే కలర్ మనం తీసుకున్న కలర్కి ఎంత గ్రే కలర్ కావాలా. లైట్నెస్ అంటే దానికి ఎంత బ్రైట్నెస్ కావాలా. లెట్స్ సీ. ఇక్కడ ఫస్ట్ హెచ్ఎస్ఎల్ తీసుకోవాలి. దెన్ మనం 332 ఒక వాల్యూ 360 వరకు ఇచ్చుకోవచ్చు కదా. మనం 330 తీసుకుంటున్నాం. మరి ఇంకోటి వచ్చి పర్సెంటేజ్ వచ్చి 0 నుంచి 100 వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 40% తీసుకుంటున్నా. బ్రైట్నెస్ ఒక 50 తీసుకుందాం. సేవ్. ఇప్పుడు రిఫ్రెష్ ద బ్రౌజర్. చూడండి ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది కదా, ఇక్కడ ఒక కలర్ వచ్చింది కదా, ఇక్కడ కలర్ వచ్చింది కదా. సో ఇలా మనం ఇలా కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఈ హెచ్ఎస్ఎల్ని ఎలా యూస్ చేసుకోవచ్చు కలర్ పిక్కర్లో అంటే ఇక్కడ చూడండి. సేమ్ ఏదైనా ఒక కలర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంటుంది వాల్యూస్ అనేది. ఈ కలర్ వాల్యూస్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. Ctrl+C. Ctrl+V. సేవ్. రిఫ్రెష్. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏ కలర్ తీసుకున్నా, ఈ కలర్ తీసుకున్నా కదా, ఇక్కడ టెక్స్ట్ ఏమి వచ్చింది? ఈ కలర్లో వచ్చింది. లైక్ దట్ అనమాట. మీకు ఇంకోటి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా యూస్ చేస్తాం? సేమ్. ఇప్పుడు కలర్ తీసుకున్నా అంటే టెక్స్ట్కి మాత్రమే అది కలర్స్ అన్నీ అప్లై అవుతాయి. బ్యాక్గ్రౌండ్ కలర్కి బ్యాక్గ్రౌండ్ అనే ఒక అట్రిబ్యూట్ తీసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ రెడ్ ఇద్దాం. సేవ్. రిఫ్రెష్ ద బ్రౌజర్ను. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ తీసుకున్నామంటే బ్యాక్గ్రౌండ్లో
కలర్స్ చేంజ్ చేయొచ్చు. జస్ట్ కలర్ తీసుకున్నామంటే ఓన్లీ టెక్స్ట్‌కి మాత్రమే యూజ్ అవుతుంది. ఇంకొకటొచ్చి ట్రాన్స్‌పరెన్సీ అంట. ట్రాన్స్‌పరెన్సీ ఏంటంటే ఇప్పుడు 0 నుంచి 1 వరకు ఉంటది అది ట్రాన్స్‌పరెన్సీ. లైక్ చూపిస్తా మీకి. అదే ఏంటో. ఇదంతా ట్రాన్స్‌పరెన్సీ అనమాట. ఇప్పుడు ఇక్కడ లైట్ బ్లూ గదా! ఈ బ్లూని మనం ట్రాన్స్‌పరెన్సీ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది. సో, ఇలా ట్రాన్స్‌పరెన్సీ మనం డైరెక్ట్‌గానే చేయాలనుకుంటే మనం 0 నుంచి వాల్యూస్ ఇచ్చుకోవచ్చనమాట ఇక్కడ. అండ్ ఇంకోటి ఏ ఇవ్వాల ఇక్కడ. ఏ మీన్స్ ఆల్ఫా. ఇక్కడ 0.15 ఇద్దాం. సేవ్. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి బ్రౌజర్‌ని. ఇంకోటి బ్యాక్‌గ్రౌండ్ కలర్ తీసేద్దాం. చూడండి ఇప్పుడు ఇక్కడేమైంది? ట్రాన్స్‌పరెన్సీ అనేది చేంజ్ అయింది. సో, అందుకు మనకి టెక్స్ట్ ఏంది కనపడల. ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీ చేంజ్ చేద్దాం. 1 ఇద్దాం. సో, ఇలా ట్రాన్స్‌పరెన్సీ మనం యూజ్ చేసుకొని ఇలా కూడా టెక్స్ట్‌ని మనం ఎలా కావాలంటే అలా కలర్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటొచ్చి ఒపాసిటీ. సేమ్ ఒపాసిటీ అనేది ఆర్‌జీబీ కలర్స్‌కి యూజ్ చేస్తాం. ఆర్‌జీబీ. రిఫ్రెష్ ద బ్రౌజర్. సమ్ గ్రే కలర్ వచ్చింది కదా! ఐ హేట్ గ్రే కలర్. సేవ్. రిఫ్రెష్ ద బ్రౌజర్. సో, ఇక్కడ ఒక కలర్ వచ్చింది కదా! దీనికి కొంచెం లైక్ ఒపాసిటీ యాడ్ చేద్దాం. ఒపాసిటీ మీన్స్ డార్క్‌నెస్ అనమాట. సేమ్ ఒపాసిటీ కూడా అంతే. 0-1 వరకు యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 1. ఇది ఎలా యూజ్ చేస్తామంటే జస్ట్ సింపుల్ 0.50 ఇద్దాం. ఇక్కడ సేవ్. రిఫ్రెష్ ద బ్రౌజర్ నౌ. చూడండి ఇప్పుడు డార్క్‌నెస్ తగ్గింది. లైటింగ్‌నెస్ అని తగ్గింది. లైటింగ్‌నెస్ తగ్గడం కోసం మనం ఒపాసిటీ యూజ్ చేసాం. ఐ హోప్ ఈ కలర్స్ అనే టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థమైతే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.